ప్రభునామలో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినము క్యాలెండర్‌లో మనకి ఇవ్వబడిన వాగ్దానమును కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తాము. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 16వ వచనములో ఇవ్వబడిన మాటను చదువుకుంటాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 16వ వచనం. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. చాలు. మనం చదువుకున్న వాక్య లేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల వేళలో క్యాలెండర్లో మనకి ఇవ్వబడిన వాగ్దానము యెషయా గ్రంథం 41:16. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. ఎవరి గురించి ఈ మాట చెప్పబడుతుందంటే యాకోబు గురించి, అనగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి, లేదా యాకోబుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు గురించి ఈ మాట రాయబడుతూ ఉన్నది. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును తన కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక మనం పోతే అక్కడ రాయబడి ఉంటుంది, నేను ఏశావును ద్వేషించితిని, యాకోబును ప్రేమించితిని అంటాడు. కాబట్టి ఏశావును ద్వేషించి యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి, ప్రేమించడానికి గల కారణం ఏమిటంటే మనకు తెలియదు. అయితే ఒక మాట చెప్పుకోవచ్చు, అక్కడ దేవుని యొక్క సార్వభౌమాధికారం, అనగా దేవుని ఇష్టం అంతే, లేదా ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం అని మనం చెప్పవచ్చు. అందుకే ఈనాడు దేవుని బిడ్డలంగా, దేవుని ప్రజలంగా మనము కూడా లోకములో ఎంతోమంది ఉండగా దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? మనం ఎందుకు ఆయన ఆరాధన చేస్తున్నాం? ఎందుకు ఆయనను మన సొంత రక్షకునిగా కలిగిన వారంగా ఉన్నాం? ఎందుకు యెహోవాని దేవుడిగా మనం కలిగి ఉన్నామనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ మరి ఒక మాట చెప్పాడు. మొదటి అధ్యాయంలో అంటాడు, మరి జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, తన యొక్క దయాపూర్వకమైన సంకల్పం అంటాడు. ఎఫెసీ 1:4, 5, 6 వచనాలు కలిసి ఉంటాయి అక్కడ. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇంకా అంటాడు 11, 12 వచనాలు అన్నాడు ఏమని, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున. కాబట్టి గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక, వీటిని ఎవరు కూడా మార్చలేరు. కాబట్టి ఇప్పుడు యాకోబుని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. కాబట్టి యాకోబు గర్భం నుండి వచ్చినటువంటి ఆ యొక్క వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుని కొరకే, అనగా దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక గుంపుగా ఉండాలని, వీరు నా ప్రజలు అని దేవుడు చెప్పుకునేటట్టుగా ఉండాలని దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఆ మాట చెప్పాడు. ద్వితీయోపదేశ కాండములో ఒక మాట చదువుతాం చూడండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. చూసారా, యెహోవాకు ఒక ప్రతిష్ఠిత జనముగా, అనగా ఈ ప్రజలు నా వారు, నా సొత్తు, నా ప్రజలు అనే దానికి నిర్వచనముగా, సూచనగా దేవుడు ఏం చేశారంటే, వీరిని ఐగుప్తు నుండి విడిపించి మీరు నా ప్రజలుగా ఉండాలి, నన్ను ఆరాధించే గుంపుగా ఉండాలి, నా సొత్తుగా ఉండాలని దేవుడు వారిని నియమించుకున్నాడు. ఇంకా ఏమంటాడు అక్కడ చూడండి, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. స్వకీయ జనముగా అనగా తన ప్రజగా, తన వారలనగా ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కిందకు వస్తే అంటాడు 7వ వచనములో, ద్వితీయోపదేశ కాండము 7:7, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మల్ని విడిపించెను. అది
కాబట్టి ఎందుకు వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడంటే వీళ్ళని ప్రేమించాడు. యాకోబును ప్రేమించాడు. యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకేమన్నాడు? తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుక. కాబట్టి ఈ యొక్క అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు గర్భం నుండి 12 మంది కుమారులు, గోత్రకర్తలు. ఈ విధంగా ఈ ప్రజలే 70 మందిగా ఐగుప్తులోకి వెళ్ళి అక్కడ నుండి సుమారుగా 6 లక్షల మంది కాలబలం బయటకు వస్తూ వచ్చారు. వీరందరినీ చూడండి, ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పం ఇది. తండ్రులకు ప్రమాణం చేస్తూ వచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రాహాముతో అంటాడు, నీకు 4వ తరం వారు మరలా ఇక్కడికి వస్తారు. 430 ఏళ్ళు వారు ఐగుప్తులో బానిసలుగా ఉంటారని దేవుడు అబ్రహాముతో అప్పుడే చెప్పినాడు. కాబట్టి ఆనాడే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. యాకోబుతో ఈ మాటలు తెలియజేస్తుంటున్నాడు. అనగా ఇశ్రాయేలు ప్రజలతో, నీవు యెహోవాను బట్టి సంతోషించెదవు. ఈనాడు దేవుని ప్రజలంగా, దేవుని బిడలంగా మనం ఎవరిని బట్టి సంతోషించాలంటే మన దేవుడైన యెహోవాను బట్టే. ఎందుకు సంతోషించాలి అని అంటే కీర్తన 33, 11, 12లో మనకు తెలుసు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని మనం అక్కడ చదువుకుంటాం. కీర్తన 33, 12 యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి మనము ఈనాడు ధన్యులనుగా చేస్తూ వచ్చాడు. ఈ భూ సంబంధంగా, లోకపరంగా మన స్థితిగతులు ఏమైనా కావచ్చు. మనకు మంచి ఉద్యోగం ఉండొచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు. మంచి నివాసం ఉండి ఉండొచ్చు, లేకపోవచ్చు. మన యొక్క ఫైనాన్షియల్ స్థితిగతులు, ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పూర్ అవ్వచ్చు, రిచ్ అవ్వచ్చు. లేదా మన పరిస్థితులు ఏది ఏమైనప్పటికీ కూడా మన తల్లిదండ్రులు పేదవారు అవ్వచ్చు, లేదా ధనికులు అవ్వచ్చు. లేదా మనము మంచి విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండొచ్చు. లేదా మరి కొన్ని కఠినమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళొచ్చు. అయినప్పటికీ కూడా దేన్ని బట్టి మనకు సంతోషం అంటే యెహోవాను బట్టి. ఈ లోకాన్ని బట్టి సంతోషము కాదు. ఈ లోకపు స్థితిగతులను బట్టి సంతోషం కాదు. ఈ లోకము లేదా మనకున్న ఉద్యోగాన్ని బట్టి సంతోషం కాదు. వ్యాపారాన్ని బట్టి సంతోషం కాదు. లేదా మనకున్న మంచి నివాసాన్ని బట్టి సంతోషం కాదు. మన బంధుమిత్రులను బట్టి సంతోషం కాదు. ఎవరిని బట్టి అంటే మన దేవుడైన యెహోవాను బట్టి. అందుకే భక్తుడు చెప్పాడు, నా రక్షణకర్త అయినటువంటి నా దేవుని యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు. చూడండి, కీర్తనల గ్రంథములో ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. 21వ కీర్తనలో అన్నాడు ఇంకొక మాట, ఏమని? యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. చూసారా? కాబట్టి ఈనాడు ఎవరిని బట్టి సంతోషం అంటే ఆయనను బట్టి, అనగా మన దేవుడైన యెహోవాను బట్టి. కాబట్టి ఈనాడు మన జీవితంలో ప్రభు మనల్ని రక్షిస్తూ వచ్చాడు. అందుకే భక్తుడు హబక్కూకు ప్రవక్త కూడా అంటాడు, శాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, అంజూరపు చెట్లు మరి అంజూరపు పండ్లు చేతిలోకి రాకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, ఈ విధంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేనైతే నా రక్షణకర్త అయినటువంటి యెహోవా యందు ఆనందించేదని అంటాడు. అర్థమైందా? కాబట్టి ఏంటి ఈ ఆనందం అంటే, దేవుడిచ్చేటువంటి ఆనందము చాలా గొప్పగా, అధికంగా ఉంటుంది. ఈ ఆనందము హృదయములో ఉంటుంది. ఏదో మనకున్నటువంటి ఉద్యోగం, వ్యాపారాన్ని బట్టి, డబ్బును బట్టి కాదు ఈ ఆనందం. ఈ ఆనందం హృదయములో ఉంటుంది. ఆయన నమ్ముట ద్వారా ఆయన మనకిచ్చేటువంటి ఈ ఆనందం. అందుకే అంటాడు, మీరు యెహోవా యందు ఆనందించుట వలన బలమొందుదురు అంటాడు. నెహెమ్యా 8:10లో మనకు తెలుసు. కాబట్టి యెహోవా యందు ఆనందించుట వలన ఈ ఆనందం ఎల్లవేళలా ఉంటుంది. యోహాను సువార్త 16:22లో అంటాడు, నేనిచ్చే సంతోషము ఎవడనూ మీ వద్ద నుండి తీసివేయలేడు. ఇది ఎల్లవేళలా ఉండేటువంటి సంతోషం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. కాబట్టి ఒక మాటలో మనం చెప్పాలంటే, చిన్న ఉదాహరణ తీసుకుంటే, లూకాసు వార్త 16వ అధ్యాయంలో అక్కడ ధనవంతుడు, పేదవాడు అక్కడ ఉన్నారు. ఇద్దరు కూడా వాళ్ళు ఆ యొక్క పేదవాడు అక్కడ మనం చూస్తే
ఒక మాట ఉంది చూడండి. లూకాసు సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుండి మనకుంటది అక్కడ. కాబట్టి ధనవంతుడున్నాడు, లాజరున్నాడు. ఈ లాజరు కురుపులతో నిండిన వాడు ఉన్నాడు. కుక్కలు వచ్చి తన కురుపులు నాగుతూ ఉంటున్నాయి. తన పరిస్థితి భయంకరంగా ఉన్నది. గేటు దగ్గర ఉన్నాడు. మరి ఆ బల్ల మీద పడేటువంటి ఆ రొట్టె మెక్కలతో ఆకలి తీర్చుకుంటూ ఉన్నాడు. ధనవంతుడు ఉదారంగ వస్త్రాలు ధరించుకొని బహుగా సుఖపడుతూ ఉన్నాడు. చూడండి. అయితే ఈ ధనవంతుడులో ఆనందం ఉన్నది తన డబ్బును బట్టి. పేదవాడైనటువంటి పేద లాజరుకి శరీరం అంతా వ్యాధి ఉన్నప్పటికీ, బాధ ఉన్నప్పటికీ, కురుపులు ఉన్నప్పటికీ, తన పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ తనలో కూడా ఆనందం ఉన్నది. చూడండి. ఇది ఎలాంటి ఆనందం? మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆనందము అని అంటే దేవుణ్ణి బట్టి. తన దేవుణ్ణి అంగీకరించినాడు కాబట్టి తన హృదయములో ప్రభు ఇచ్చేటువంటి ఆనందాన్ని బట్టి తన సంతోషంగా ఉన్నాడు అక్కడ. కనుక నాడు ఇద్దరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టినారు. ధనవంతుడు వెళ్ళి ఆ యొక్క అగ్నిగుండములో బాధపడుతున్నాడు. లాజరు అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడు, నెమ్మది పొందుతూ ఉన్నాడు. కాబట్టి వాస్తవంగా లాజరుకి ఎలాంటి స్థితిగతులు లేవు. భూలోకములో తన స్థితి ఎంతో భయంకరమైనది. కాబట్టి అయినప్పటికీ కూడా ప్రభువు తన జీవితంలో తనకిచ్చిన ఆనందాన్ని బట్టి తను సంతోషంగా జీవిస్తుంటున్నాడు. కాబట్టి ఈనాడు మనము సంతోషించడానికి గల కారణము ఆయనను బట్టియే. ఆయనను బట్టి, యెహోవాను బట్టి. కాబట్టి ఆయనను బట్టి మనం సంతోషించే వారం ఉండాలి. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన సంతోషాన్ని బట్టి, మనల్ని తన ప్రజలనుగా చేసుకున్న దాన్ని బట్టి, మనకిచ్చిన రక్షణను బట్టి, మనకిచ్చిన పరలోక పౌరసత్వాన్ని బట్టి, తన యొక్క ప్రజలనుగా రాజుల యాజక సమూహముగా తన సొత్తైన బిడలగా స్వకీయ సాంపాద్యం చేసిన దాన్ని బట్టి ప్రభువును మనం ఆరాధించే వారంగా, స్తుతించే వారంగా, కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఈ లోకములో మన స్థితిగతులు ఏమైనప్పటికీ కూడా మన ప్రభువును బట్టి సంతోషించే వారంగా మనం ఉండాలి. ఆ విధంగా మన జీవిత యాత్రలో ఆయన బట్టి సంతోషిస్తూ కొనసాగిపోనట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలైన మా పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. యెహోవాను బట్టి నీవు సంతోషించుమని సెలవిచ్చిన రీతిగా ప్రభా, ఈ లోకములో మా స్థితిగతులు ఏమైనప్పటికీ కూడా నిన్ను బట్టి మాత్రమే మేము సంతోషించే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి, కనికరించండి. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ కొరకే వందనాలు. నీ సొత్తుగా, స్వకీయ సాంపాద్యంగా, నీ ప్రజలనగా రాజుల యాజక సమూహంగా మమ్మల్ని చేసిన నీ ప్రేమ కొరకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు, నీ ప్రేమ కొరకే వందనాలు. దినమంతా మా ప్రియబిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు, వ్యాపారములలో, చేతి పనులలో నీ సహాయాన్ని వేడుకుంటూ వందన స్తోత్రాలు చెల్లిస్తూ సజ్జులను చేసిన నీ ప్రేమ కొరకే మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్.